ఏమండో నమస్కారం అండి. నేనండి మీ పద్మావతి ఛానల్లో శ్రీనివాసన్ అండి. ఏమండో ఈరోజు గురువారం కదండి, ఏదో గుడికి దర్శనానికి వెళ్దామని అనుకున్నామండి. అయితే కడపలోని కొత్తగా వారాహిమాత వెలిసిందని తెలిసి ఆ వారాహిమాత గుడికి వచ్చామండి ఈరోజు. అమ్మవారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అద్భుతంగా జరిగిందండి. దర్శనం అంతా అయిన తర్వాత ఇంకా అమ్మవారి విశేషాలు తెలుసుకుందాం అనుకుని పెద్దలను అడగ్గా, ఈ ప్రాంగణం అంతా ప్రతి శుక్రవారం చేసే కుంకుమ పూజకి ఉపయోగిస్తారంటండి. అంతేకాకుండా పూజ అనంతరం భోజనాలు కూడా ఈ ప్రాంగణం అంతా ఉపయోగిస్తారంట. ఏమండో మీరు ఇది చెప్పడం మర్చిపోయారు. కుంకుమ పూజకి టికెట్లు గట్రా ఏమి లేవు, ఫ్రీగా చేస్తారంటండి. అవునా? ఆ అలాగైతే నువ్వు ఒక విషయం మర్చిపోయావు. ఏంటండి అది? ప్రతి శుక్రవారమే కాకుండా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి కుంకుమ పూజ చేసి హారతిస్తారంట అమ్మవారికి. అంతేకాదండి, కడపలో ఉన్న జనం అంతా కూడా ఒక్కొక్క వీధుల్లో వాళ్ళందరూ కలిసి ఒక రోజు అనుకొని సారి పట్టుకొస్తారంటండి. అవును పద్మ, ఈ రోజైతే అగ్నికుల క్షత్రియులంట. వాళ్ళు ఏకంగా 151 కలశాలతో 300 జనం అమ్మవారిని ఊరేగింపుగా రోడ్డంతా నడిచొస్తుంటే 101 దేవతలు ఒకేసారి నడిచొస్తున్నట్టు అనిపించింది. అంత అద్భుతంగా ఉంది రోడ్డు అంతా. అవునండి, నన్ను గుడి దగ్గర పెట్టేసి వీడియో తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళారు కదా మీరు. ఎంత దూరం నుంచి నడిచి వచ్చారండి వాళ్ళు? ఇంచుమించుగా 3 కిలోమీటర్ల పద్మ. కడప ఈ చివరినేమో అమ్మవారు ఇస్తే ఆ చివరి నుంచి తీసుకొచ్చాం. 3 కిలోమీటర్ల పైనే ఉండొచ్చు. ఇంకా అమ్మవారు ఎప్పుడు వెలిచారు? పూజలు ఏం జరుగుతున్నాయి? మాల కట్ట వేసుకుంటారని చెప్పేసి ఆయన చెప్పారు కదా, అదంతా చెప్పండి. అమ్మవారు వెలిసి ఇంచుమించుగా సంవత్సరం అవుతుంది. ఈ గుడి కట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించే టైం అయితే 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలలు ముందు ఏం చేశారంటే, ఈ విగ్రహాన్ని అయోధ్య రాముడి విగ్రహాన్ని ఎవరైతే చెక్కారో అతనితోటే కాశీలో చెక్కించారంట. వచ్చేది ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి. ఈ నవరాత్రుల్లో ఎవరైతే మాల ధారణ చేస్తున్నారో వాళ్ళకి మన చిక్కాల దొరబాబు గారు వాళ్ళ సోదరులు ఉచితంగా జాకెట్టు చీర ఇస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళకి ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా అల్పాహారాన్ని మన దొరబాబు గారే ఏర్పాటు చేస్తున్నారంట. మహిళలందరూ శారీ తెచ్చారు కదా అమ్మవారికి, ఆ శారీ దించి ఆచార్య వారు మంత్రపూజ మొదలు పెట్టారు. ఒకసారి మనం కూడా ఆ మంత్రాలు విందాం. భక్తులందరూ కూడా ఎవరైతే అమ్మవారి మీద భక్తి ప్రబలతో ఇచ్చేశారో, ఎవరైతే అమ్మవారిని ఆడబడుచు కింద భావించి మీరందరూ కూడా అమ్మవారికి సారి తెచ్చారో ఆ భక్తులందరూ కూడా మన అమ్మవారికి నమస్కారం చేసుకోండి. శ్రీమాన శ్రీమద గోత్రాధవస్య పరమశివ గోత్రాధవతి శ్రీ కాశీవారాహిమత పరాదేవత ముద్దుస్య కాశీవారాహిమత పరాదేవత ప్రేత్యర్థం తేజ సంపూర్ణదా ఫల సత్యార్థం అస్మిన్ యజమానస్య గోత్ర. భక్తులందరూ కూడా మీ గోత్రనామాలు స్మరించుకోండి. సర్వేషాం గోత్రాణాం భక్తజనానాం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ. అంతేకాదండి, ఆడబడుచులు తెచ్చిన శారీ అంటే పిండి వంటలు గారు తెచ్చారు కదా, ఆ పిండి వంటలంతటినీ కూడా అమ్మవారు భుజించాలని దండం పెట్టుకోమన్నారు. ఆడబడుచులు అందరినీ దండం పెట్టుకుంటూ మనసులో ఉన్న కోరికను తలుచుకోమన్నారండి ఆచార్యుల వారు. పూజ అయితే పూర్తయిపోయింది, హారత కూడా ఇచ్చేశారు. ఆచార్యుల వారు ఒక మంత్రం చెప్పి మంత్రం గురించి అమ్మవారి గురించి వివరిస్తున్నారు. ఇందాం రండి. కాశీ వారాహి దేవతాయే నమో నమః. శిరపూర్వక మనఃపూర్వక భక్తిపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. అమ్మవారికి ఉండేటువంటి కోటాను కోట్ల మంత్రాల్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు చెప్పారు కదా ఒక మంత్రం. ఈ మంత్రానికి అర్థం ఏంటంటే, ఎవరైతే ఆవిడ క్షేత్రానికి వస్తారో, కళ్ళారా చూస్తారో, మనసారా స్మరిస్తారో వాళ్ళందరినీ కూడా తల్లి రూపం మాతృరూపేణ సంస్థిత, తల్లి రూపంలో ఉండే కాపాడతాను, రక్షిస్తాను అని అమ్మవారు దేవి పురాణాలు చెప్పారండి. అటువంటి అమ్మవారిని మనందరూ కూడా ఈరోజు చూసేము. ఆడపడుచు కింద భావించి మన సారథ్యమంటే మన జన్మ ధన్యమైనట్టేండి. ఈ అమ్మవారికి జూలై 15వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ఈ వారాహి అమ్మవారి క్షేత్రంలో నవరాత్రులు అయితే అతి ఘనంగా జరగబోతున్నాయంటండి. ఈ నవరాత్రుల 9 రోజులు 9 రకాల లక్షార్చన పూజలు చేస్తారంటండి. మొదటి రోజు పసుపు పూజ, రెండో రోజు కుంకుమ పూజ చేస్తారంటండి. మనం వెళ్ళే ప్రతిరోజు కూడా పసుపు కుంకుమ, అదే ఫస్ట్ రోజేమో పసుపు,
రెండో రోజేమో కుంకుమ పట్టుకుని అయితే వెళ్ళాలన్నమాట. మూడో రోజు ఏం చేస్తారని చెప్పేసి రెండో రోజు చెప్తారు. అది మనకు ఆ రోజు తెలుస్తుంది. అంతేకాదండి, ఈ పూజలన్నీ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పూజలు అయితే ఉంటాయంట. పూజ అయిన అనంతరము అన్నప్రసాద కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుందండి. ఇవే కాకుండా సాయంత్రం కూడా హోమాలు కూడా జరుగుతాయంటండి. ఆహాహా, అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. కడపలో వెలసినటువంటి వారాహి అమ్మవారి గుడి ధర్మకర్తలైన శ్రీ చిక్కల దొరబాబు గారు, ఆయన రేపు వచ్చే ఆషాఢ మాసంలో జరగబోయే 9 రోజుల నవరాత్రుల పూజల కోసం ఆయన మాటలోనే విందాం. అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. రేపు 15వ తారీఖు నుంచి నవరాత్రులు మొదలవుతాయి కాబట్టి దాని భాగంగా అందరూ కూడా మీరు ఎవరైనా సరే మాల వేసుకోవచ్చు. రోజుకి ఒక రకంగా జరుగుతుంది కాబట్టి మీ ఇష్టం. అంటే గుప్పుడు పసుపు తెచ్చుకోవచ్చు, గుప్పుడు కుంకుమ తెచ్చుకోవచ్చు, గుప్పుడు పసుపు కుంకుమ తెచ్చుకోవచ్చు, అంటుకోలు డబ్బులు తెచ్చుకోవచ్చు, నిమ్మకాయ అడిగే మనల్ని అందరినీ భాగస్వామ్యం చేస్తాను. నేను చేస్తే నేను ఒకటిది అయిపోతుంది కాబట్టి మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తాను. కాబట్టి మాకు అక్క చెల్లెలు కదా, మీరు అందరూ అక్క చెల్లిగా భావించు. మనం కుటుంబంగా భావించు. అంటే పుట్టుగా అన్నది మన చేతిలో లేదు కాబట్టి మనందరం కుటుంబంగా భావించాం. ఈ కార్యక్రమం ముందు చేసుకుని కని విని ఎరగనగా చేసుకుందాం. ఎందుకంటే మనం ఎక్కడో కాశీ మాత అనేది 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటువంటి అమ్మవారు మనకి ఎలా కడప వచ్చి కూర్చుందంటే మనకి అందరికీ పూర్వజన్మ సుకృతంగా భావించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం. అందరికీ పేరు పైన ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. చిక్కల దొరబాబు గారు లక్షార్చన పూజ మొత్తం అంతా ఈయనే చేయగల శక్తి ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని పూజలు భాగస్వాములను చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ పంచాలనే ముఖ్య ఉద్దేశం ఎంత గొప్పటి ఉద్దేశమో అంతటి గొప్పటి ఆలోచన మన చిక్కాల దొరబాబు గారు ఉన్నందుకు ధన్యవాదాలండి.